హాయ్. బెల్లం చీమల నుండి మనం ఏం నేర్చుకోవాలి? బెల్లం పంచదార ఏమన్నా మన గదిలో బెల్లం పొలుగులు కానీ చీమల పంచదార కానీ అలా పడిపోతే చీమలు క్యూ కట్టేస్తాయి. మన ఇంట్లో ఎన్ని చీమలు ఉన్నాయని మనకే అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చినాయో మనకే తెలియదు. ఎక్కడెక్కడ లైన్ ఎట్టేస్తాయి చీమలు. అలాగే బెల్లం ఉంటే చీమలు వచ్చినట్టుగానే మన దగ్గర డబ్బు అధికారం ఉంటేనే మనుషులు క్యూ కడతారు. ఎక్కలేని మనుషులందరూ లైన్ పెట్టేస్తారు మన దగ్గర డబ్బు అధికారం ఉందంటే. బంధువులనే చీమలు వస్తాయి, స్నేహితులనే చీమలు వస్తాయి, మన శత్రువులు కూడా మనతో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి ముందుకు వస్తారు. అది డబ్బు అధికారానికి ఉన్న ఒక విలువ. మళ్ళీ బెల్లం పంచదార అయిపోగానే చీమలు ఎలా వెళ్ళిపోతాయో, మన దగ్గర డబ్బు అయిపోగానే అధికారం కోల్పోగానే ఎలా వచ్చిన మనుషులు అలా వెళ్ళిపోతారు. బెల్లం ఉండగా చీమలు వచ్చి బెల్లం అయిపోయిన తర్వాత ఎలా వెళ్ళిపోయినాయో, డబ్బు ఉన్నప్పుడు మనుషులు వచ్చి డబ్బు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. అది ఈ రోజున నేటి సమాజంలో జరుగుతుంది. మంచిదనం మానవత్వం అనేది కాకరకాయ రసం లాంటిది. దానికి చీమలు రావు. మంచిదనం మానవత్వానికి మనుషులు రారు. ఈ రోజున డబ్బు అధికారం మనిషిని విలువ రావాలంటే కనుక ఈ రెండు ఉంటేనే మనిషి విలువ. లేకపోతే ఆ చీమలు ఎలా బెల్లం ముక్క లేకపోతే వచ్చి చీమ కూడా ఇంట్లోకి రాదు. మీరు ఆ బెల్లం ముక్క ఉంటేనే చీమలు వస్తాయి. అలాగే మీ దగ్గర డబ్బు ఉంటేనే మనుషులు వస్తారు, బంధాలు గుర్తొస్తాయి, స్నేహాలు గుర్తొస్తాయి. అందువల్ల ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.